ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు కోడ్ దాటుతున్నారు. గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అయితే అటువంటి నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో నగదు పట్టుకోగా అందులో సుమారు 30% ఆంధ్రప్రదేశ్లో పట్టుబడినట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో డబ్బు మద్యం వరద, కట్టెలు తెంచుకున్న పంపిణీ, దేశంలో 540 కోట్ల నగదు మద్యం పట్టివేత, ఆంధ్రప్రదేశ్ నుంచి 30% సీజ్, అధికార టీడీపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మద్యం నగదు వరదలా పారుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 540 కోట్ల నగదు పట్టుబడగా వాటిలో అధిక శాతం మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినది. నగదు పట్టివేతలు 107.24 కోట్లతో పక్కనే ఉన్న తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా 104.53 కోట్లతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్ది. రాష్ట్రంలో 103.4 కోట్ల నగదు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ మొత్తం 30% ఉంది. వీటికి తోడు మద్యం, ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు సంబంధించిన సామాగ్రి అదనంగా పంచుతున్నారు. గోల్డ్ 91 కేజీ, సిల్వర్ 230 కేజీ, 60 డైమండ్ పీసెస్, అదేవిధంగా వెహికల్స్ 125, సుమారుగా 2.5 lakh లీటర్స్ లిక్కర్ విచ్ ఈజ్ వాల్యూ అబౌట్ 12 crores. అదేవిధంగా రఫ్లీ అబౌట్ 1000 కేజీ గాంజా అండ్ మిగతా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సారీస్ కానీ, స్పోర్ట్స్ గుడ్స్ కానీ, వాచెస్, మొబైల్ ఫోన్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, పాన్ మసాలా, ఈ గుట్కా ఇలాంటివి ఉన్నాయి. ఆల్ దీస్ ఐటమ్స్ కలిపి సుమారుగా 6 crores వర్త్. సో 6 కోట్లు అది, ఇవన్నీ ఐటమ్స్ కలిపి. అదేవిధంగా ఇవన్నీ ఈ సీజర్స్లో 788 FIRs ఇప్పటివరకు పోలీసు వాళ్ళు నమోదు చేశారు. విచ్చలవిడిగా నగదు మద్యం పంపిణీలో అధికార టీడీపీపైనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని తెలుస్తోంది. పట్టుబడుతున్న నగదు, మద్యం, సైకిళ్లు, కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు, మగ్గాలు ఇలా ఎన్నో అధికార పార్టీ అభ్యర్థుల ప్రలోభాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నగదు పంపిణీకి జిల్లా సహకార బ్యాంకులు, ఆప్కాబులను వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఉంటే తెలంగాణలో ఇప్పటి వరకు 8.21 కోట్ల నగదును తనిఖీల్లో పట్టుకున్నారు.